భారత్ పర్యటనకు వచ్చిన యుఏఈ అధ్యక్షునికి ఘన స్వాగతం పలికారు ప్రధాని. ఇరు దేశాల అధినేతలు పలు కీలక రంగాలపై చర్చలు జరిపారు. ఉపాధి హామీ కొత్త చట్టంపై కాంగ్రెస్ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రులు. పోలాండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కు చురుకులంటించారు విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహియాన్ భారత పర్యటనకు వచ్చారు. ఢిల్లీలోని పాలెం ఎయిర్పోర్టుకు వచ్చిన నహియాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా స్వాగతం పలికారు. కరచాలనం చేసి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు ఒకే కారులో జర్నీ చేశారు. ఇరు దేశాల మధ్య స్నేహానికి నహియాన్ ఇస్తున్న ప్రాధాన్యత ఈ పర్యటన చాటి చెబుతుందని ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని మోదీ. ఇద్దరు నేతలు వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం, భద్రత రంగాల సహకారం వంటి పలు కీలక అంశాలపై ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఇరాన్, అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతినడం, యమన్ విషయంలో సౌదీ అరేబియా, యుఏఈల మధ్య ఉద్రిక్తతలు, గాజాలో రాజకీయ అస్థిరతలు నెలకొన్న వేళ ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. విబిజీ రామ్జీ చట్టంతో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలకు సమస్య ఏంటని ప్రశ్నించారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కొత్త చట్టంపై రాహుల్, ఖర్గేలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ క్యాంపెయిన్ కోసం ఏఐ జనరేటెడ్ ఫోటోలను ఉపయోగిస్తున్నారని, ఇప్పటికైనా పుకార్లను వ్యాప్తి చేయడం ఆపాలన్నారు చౌహాన్.